మంచిర్యాల జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ నేడు జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. మంత్రి వివేక్ కాన్వాయ్ పై దాడి కేసులో సుమన్ తో పాటు నలుగురికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు వారిని ఆదిలాబాద్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో జైల్లో ఉన్న బాల్క సుమన్ ను పరామర్శించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు ఇతర పార్టీ నాయకులతో కలిసి ఆదిలాబాద్ బయలుదేరారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన బాటపట్టాయి. మంచిర్యాల జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ నేడు జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. మంత్రి వివేక్ కాన్వాయ్ పై దాడి కేసులో సుమన్ తో పాటు నలుగురికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు వారిని ఆదిలాబాద్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో జైల్లో ఉన్న బాల్క సుమన్ ను పరామర్శించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు ఇతర పార్టీ నాయకులతో కలిసి ఆదిలాబాద్ బయలుదేరారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన బాటపట్టాయి. మంచిర్యాల జిల్లాలో రాజకీయ వాతావరణానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, మంచిర్యాల జిల్లాలో రాజకీయ శాఖలు వేడెక్కాయి. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టును నిరసిస్తూ ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు జిల్లా బంద్కు పిలుపునిచ్చారు. మరి ఈ క్రమంలోనే ఇటు జిల్లా వ్యాప్తంగా విద్యా వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నాయి. మరి ఈ క్రమంలోనే ఇటు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇటు వ్యాపార సంస్థలు అన్ని ఇప్పటికీ ఇంకా తెలుసుకోకుండా వ్యాపార సంస్థలు బంద్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ క్రమంలోనే ఇటు మొన్న జరిగినటువంటి 2 రోజుల నుంచి మా కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించినటువంటి కౌన్సిలర్ల వెళ్తున్నటువంటి క్రమంలో జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో నిన్న బాల్క సుమన్ పై అక్రమంగా కేసులు పెట్టి ఏదైతే మంత్రి వివేక్ తో పాటు ఎంపీ వంశీకృష్ణ వెళ్తున్నటువంటి కాన్వాయ్ పై రాళ్ల దాడికి పాల్పడి దాడికి యత్నించారంటూ ఇటు హత్యాయత్నానికి కూడా పాల్పడ్డారంటూ 6 సెక్షన్ల కింద అక్రమ కేసులు బాల్క సుమన్ తో పాటు మరో 5గురు పైన అక్రమ కేసులు బనాయిస్తూ కేసులు నమోదు చేశారు. మరి దానికి సంబంధించి విధులకు ఆటంకం కలిగిస్తూ ఇటు మంత్రి కాన్వాయ్ పై దాడికి ప్రయత్నించారంటూ SHO గంగారం అయితే రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు బాల్క సుమన్ తో పాటు మరో 5గురిపై కేసులు నమోదు చేయడంతో మొన్నటి నుంచి రాత్రి నుంచి హైడ్రామా నెలకొంది. అయితే ఏ క్షణమైన అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బాల్క సుమన్ నివాసం వద్ద అధిక సంఖ్యలో వచ్చి అక్కడ ఉండగా నిన్న సాయంత్రం ఏదైతే మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఆధ్వర్యంలో ఏసీపీ వెంకటేశ్వర్లతో పాటు అక్కడ మందమరి SHO రమేష్ ఆధ్వర్యంలో బాల్క సుమన్ అరెస్ట్ చేసేందుకు నోటీసులు ఇచ్చి అతన్ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అయితే ముందస్తుగా మొన్న జరిగినటువంటి అల్లర్లు జరగనున్నటువంటి నేపథ్యంలో ముందస్తుగా భారీగా పోలీసు బలగాలను మోహరించి ఇటు నివాసం వద్ద పూర్తి స్థాయిలో కూడా బందోబస్తు ఏర్పాటు చేసి ఏదైతే దీనికి సంబంధించి అక్రమ కేసులు నమోదైతే ఉందో ఆ నమోదుకు సంబంధించి అక్రమ కేసులు విచారించేందుకు ఇటు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు కూడా ఇటు అరెస్ట్ చేసేందుకు పోలీసులు భారీ సంఖ్యలో బాల్క సుమన్ నివాసం వద్దకు చేరుకోవడంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో పాటు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తనకు నోటీసులు ఇవ్వకుండా అకస్మాత్తుగా వచ్చి అరెస్టు చేయడానిపై బాల్క సుమన్ కూడా పోలీసులతో వాగ్వాదం దిగాడు. అయితే బలవంతంగా నిర్బంధంగా బాల్క సుమన్ ను అరెస్టు చేస్తూ ఇటు పోలీసులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మంచిర్యాల జిల్లా జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ముందు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా ఇటు కేసు పూర్వాపారాలు పరిశీలించినటువంటి జడ్జి ఇటు బాల్క సుమన్ తో పాటు మరో 3 నాయకులను మూల రాజిరెడ్డితో పాటు మరో 3 నాయకులను ఇటు రిమాండ్ కు తరలించారు. మరి దీనికి సంబంధించి ఇక్కడ వారిని రిమాండ్ కు తరలించే క్రమంలో ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించినటువంటి నేపథ్యంలో నేడు బాల్క సుమన్ ను పరామర్శించేందుకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రానున్నటువంటి నేపథ్యంలో ఇటు బాల్క సుమన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ ఇచ్చినటువంటి బంద్ పిలుపు మేరకు ఇటు ప్రజలతో పాటు వ్యాపార వర్గాలు విద్యా సంస్థలు కూడా తమ మద్దతు తెలుపుతూ ఇటు బంద్ లో పాల్గొన్నటువంటి పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ క్రమంలోనే ఇటు మంత్రి
వివేక్ తో పాటు ఎంపీ వంశీకృష్ణ ఏదైతే కేసులు మాపై దాడికి చేశారు అంటూ కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఈ క్రమంలోనే ఇటు అధికారాన్ని దుర్వినియోగం, అధికారం చేతిలో ఉందని చెప్పేసి అధికార దుర్వినియోగం పాల్పడుతూ ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి సిపిఐ కూటమికి సంబంధించినటువంటి కౌన్సిలర్ల పైన ఏదైతే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు చేసినటువంటి దుశ్శాసన పర్వాన్ని మహిళా కౌన్సిలర్లపై చేసినటువంటి అసభ్య ప్రవర్తనకు నిరసనగా బాల్క సుమన్ ఇటు దీనికి నిన్న కేతనపల్లి బంద్కు పిలుపునిచ్చాడు. మరి ఈ క్రమంలోనే ఇటు ముందు రోజు నమోదైనటువంటి ఏదైతే మంత్రి కాన్వాయ్పై జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో మంత్రితో పాటు ఇటు SHO విధులకు ఆటంకం కలిగించినటువంటి ఘటనలను దృష్టిలో ఉంచుకుని కేసు నమోదు చేస్తూ దానికి సంబంధించి కేసు విచారణకు సంబంధించి ఇటు బాల్క సుమన్ ఎలాగైనా ఇటు జైలుకు పంపించే విధంగా మంత్రి కుట్రపూరితంగా రాజకీయ కుట్రకోణంగా భావిస్తూ ఇటు కుట్రపూరితంగానే ఇటు పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. అయితే చివరి నిమిషం వరకు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచేంత వరకు కూడా బాల్క సుమన్ పై పెట్టినటువంటి సెక్షన్లను వెల్లడి చేయకుండా ఇటు కేవలం మెజిస్ట్రేట్ ముందు మాత్రమే అతనిపై నమోదైనటువంటి కేసులను ఏ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారో FIR నమోదు చేసినటువంటి సెక్షన్లను మెజిస్ట్రేట్ ముందే వెల్లడించడంతో ఇది ఒక కుట్ర కోణంగా భావిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినంతరం మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో పాటు ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. మరి ఈ క్రమంలోనే బాల్క సుమన్ వెళ్తున్నటువంటి పోలీసు వాహనాన్ని అడ్డుకోవడంతో అక్కడ కూడా స్వల్ప ఉద్రిక్తత నెలకొందని చెప్పవచ్చు. మరి ఈ క్రమంలోనే ఇటు పోలీసులు కూడా వాహనాన్ని అడ్డు తొలగించేందుకు బీఆర్ఎస్ నాయకులపై స్వల్ప లాఠీచార్జ్ చేసి ఇటు వాహనాన్ని ఏదైతే పోలీసు వాహనంలో ఇటు ఆదిలాబాద్ జైలుకు బాల్క సుమన్ తో పాటు మిగిలిన 3 నాయకులను బీఆర్ఎస్ నాయకులను తరలించారు. మరి ఈ క్రమంలోనే నేడు వారిని పరామర్శించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడికి ఆదిలాబాద్ జిల్లా జైలుకు వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అనేది రాజకీయ సెగలు రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటు బంధు పిలుపు ఇచ్చినటువంటి నేపథ్యంలో 2 రోజుల నుంచి జరిగినటువంటి ఉత్కంఠకు ఇటు ఏం జరుగుతుందో అన్నటువంటి ప్రజల్లో ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మల్లేష్ తో నరేష్, మెగా 9 టీవీ, ఆదిలాబాద్.